హాయ్ అండి, చూసారా చేపలైతే ఇగో నేనైతే ఆరబెట్టేసాను. ఇవి చూసారా కట్ చేసినాక. ఇగో చూసారా పచ్చడికి అన్నీ అక్కడ పెట్టుకున్నాను. నిమ్మరసం, జీలకర్ర మెంతుల పిండి, ఉప్పు, సాల్టు ఒక 3 కేజీలు పెడుతున్నాను నేనైతే. చూసారా అల్లం పేస్ట్ అయితే అప్పుడే మిక్సీ పట్టుకున్నాను. ఇవైతే నూనెలు అన్నీ వేంపి పక్కకు పెట్టేసుకున్నా. ఇక చూసారా ఇలా బ్రౌన్ కలర్ వేగాలన్నట్టు ముక్క అయితే చూసారా ఎంత చక్కగా వేగిందో. నేనైతే ఇలా పెట్టిన హుజరాబాద్ సమ్మె ల్యాక్స్ అండి, మా ఛానల్ మీకు తెలుసు కదా. ఇక చేపల పచ్చడి అయితే ఎలా పెట్టాను నేను. ఒక అన్నయ్య వాళ్ళు మాకు ఇస్త్రీ బట్టలు ఇస్తారు, వాళ్ళది నరసింగపురం అన్నయ్య వాళ్ళది. అయితే వాళ్ళకి చేపలు పడతారు. అయితే వాళ్ళు చేపలు పట్టేటప్పుడు ఎప్పుడు కానీ పెద్ద చేప పడితే మీకు ఇస్తాం రే అన్నారు. ఈరోజైతే పెద్ద చేపలు తీసుకొచ్చారు అన్నయ్య వాళ్ళకైతే. పచ్చడి పెడుతున్నా, 3 కిలోలు పెట్టిన. వాళ్ళకైతే 2 కేజీలు ఇచ్చేయాలి, మాకు 1 కిలో అన్నట్టు. ఇంకా చూసారా ఇదైతే మొత్తం 3 కిలోలు జోకేను. 3 కిలోల పచ్చడి అయితే పెట్టేశాను. ఈరోజు అయితే ఫిష్ పచ్చడి అయితే చాలా టేస్ట్గా మంచి తెలంగాణ స్టైల్లో పెట్టేశాను. ఇంకా మీకు పచ్చళ్ళు ఏ పచ్చడి కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకుంటే నేను పెడతాను. ఇక చూసారా ఇప్పుడు కలిపాను కదా, రేపైతే మంచిగా చాలా గ్రేవీగా వస్తుంది చేపల పచ్చడి. చూసారా 3 కేజీలు పెట్టేశాను. అన్ని కొలతలతోటి కరెక్ట్గా నేను ఇలా పెట్టుకుంటాను. చూసారా ఇప్పుడు అన్ని కారం ఉప్పు అన్ని చూపెట్టాను. మీరైతే ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆ లైక్ వల్ల ఈ వీడియో అందరికి షేర్ అవుతుంది. ఓకేనా, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.